హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి మేకవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేము కీసరగుట్టకు వచ్చామని చెప్పాం కదండి లాస్ట్ వీడియోలో. దర్శనం తర్వాత మేము కిందికి వచ్చామండి. కిందికి వస్తుంటే మెట్ల దగ్గర ఒక అతను భూచక్రం గడ్డ అమ్ముతున్నాడు. అది భూమి నుండి తీస్తారంట. ఇది ఒక చెట్టు యొక్క వేరంట అండి. ఇది బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకా ఏదైనా మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ తగ్గుతాయంట అండి. ఇది రోజు తీసుకుంటే తను చెప్పాడు. ఇంకా మేము తీసుకున్నాము. ఒక స్లైస్ వచ్చి 50 రూపీస్ అండి. ఇంకా తీసుకొని అది తినేసి కిందికి వచ్చాము. కిందికి వచ్చాక చాలా కోతులు ఉన్నాయండి అక్కడ. ఆ కోతులు చాలా ఫుడ్ పెడతారేమో అనేసి మనుషుల మీదకే వస్తున్నాయి ఆ కోతులన్నీ. ఒక కోతి తింటుంది వేరే తీసుకొని. కింద గార్డెన్ ఉందండి. మనం కీసర పైనుండి, గుట్టపై నుండి కిందికి వచ్చాక పెద్ద గార్డెన్ ఉంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి, మర్రి చెట్టు. చాలా పురాతనమైంది, చాలా ఏళ్ళ కిందట పెట్టినట్టున్నారు. చెట్టు చాలా పెద్ద ఉంది. అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి. వేరే వేరే కూడా ఉన్నాయి ఆడుకునేటివి, జారుడు బండలు అన్నీ ఉన్నాయండి. పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలందరూ. పెద్దవాళ్ళు కూడా ఊతున్నారు. మీరు కూడా వీలుంటే కీసరకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. కోతులు అల్లరి మామూలుగా లేదు. కోతులు అయితే చాలా అల్లరి చేశాయండి. అక్కడ చెట్టు పైన కూర్చున్నాయి కోతులన్నీ. ఎండ కూడా చాలా ఉంది. ఇంకా నీడ ఉంటుంది కదా చెట్టు దగ్గర. కోతులన్నీ ఆ చెట్టు కిందకి వచ్చాయి. పిల్లల దగ్గర ఏదన్నా ఉన్నా కానీ అది లాక్కొని తినేస్తుంది కోతి. ఇంకా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు, ఉయ్యాలలో గారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ పార్క్ కూడా. ఎంట్రీ టికెట్ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే ఒక్కరికి. మేము కీసరికి చాలాసార్లు వెళ్ళాం కానీ ఎంట్రీ టికెట్ ఏం లేదండి పార్కుకి. కానీ ఈసారి మాత్రం ఎంట్రీ టికెట్ పెట్టారు. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా ఇన్కమ్ ఉండాలి కదండి, అందుకే పెట్టారనుకుంటాను. ఇంకా మేము ఒక చెట్టు కింద వనభోజనాలు చేద్దామనేసి తిరుగుతున్నాము. ఒక చెట్టు కింద అయితే అన్ని కోతులు ఉన్నాయండి. ఆ కోతులకు ఒక లీడర్ ఉంది. ఆ లీడర్ని చూసి వేరే కోతులన్నీ భయపడి అన్నీ వెళ్ళిపోయాయి ఇక్కడ నుండి ఎక్కడికక్కడే. తర్వాత వేరే కోతి వచ్చి ఆ కోతిని ఎలగొట్టేసింది. ఇంకా మేము వనభోజనాలు స్టార్ట్ చేసామండి. పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు అక్కడ. రమ్మంటే రావట్లేదు, కాసేపు అయ్యాక వస్తామని అన్నారు. ఇంకా మాకు ఆకలేసి మేము తినేసాం ఫస్ట్, తర్వాత వాళ్ళు తిన్నారండి. చెట్ల కింద వనభోజనాలు చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మేము అక్కడే వండుకుందామని ప్లాన్ చేసామండి, కానీ ఇంకా పిల్లలతోటి గిన కాలేదు. తలా ఒక ఐటమ్, అక్క వాళ్ళు, చెల్లె వాళ్ళు, మా మరదలు వాళ్ళు తలా ఒక ఐటమ్ తీసుకొని వచ్చారు. అక్కడే వండడం ఎందుకులే, మనం తెచ్చుకొని తిందాం అనేసి అనుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చారు. అందరం కలిసి తింటున్నామండి. చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వెళ్తామండి మేము కార్తీక మాసంలో కీసరకి. చాలా బాగా అనిపిస్తుంది.